హలో డ్రీమర్స్! ఈరోజు మనం రియలిస్టిక్ మ్యూజికల్ టాయ్‌ని క్రియేట్ చేయబోతున్నాం. అదేంటో కాదు జైలోఫోన్. నేను గ్రాసరీస్ కోసం డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ జైలోఫోన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా ఉంటది అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. సో ఈ వీడియోలో ఈ టాయ్ ఎలా చేశానో చూపిస్తా. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఆర్టిస్టిక్ కేక్స్ చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెనిలా స్పాంజ్‌ని రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేశా. స్ట్రక్చర్ కేక్స్ చేసేటప్పుడు ఏ షేప్‌లో బేక్ చేసుకుంటే స్ట్రక్చర్ ఈజీగా తీసుకురావచ్చో, ఆ షేప్‌లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది జైలోఫోన్ కాబట్టి విడ్త్ తక్కువుంటది, లెంగ్త్ ఎక్కువుండాలి. దానికోసమే రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేసుకున్నా. ఇలా లేయర్ బై లేయర్ క్రీమ్‌తో స్టాక్ చేసుకున్న తర్వాత కేక్ అనేది కావాల్సిన లెంగ్త్ రాలేదు. ఇక్కడ ఏం చేశానంటే నా దగ్గరున్న వేరే కేక్‌ని కావాల్సిన లెంగ్త్‌లో కట్ చేసుకొని, ఈ రెక్టాంగులర్ షేప్‌ని ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేశా. ఆ తర్వాత కావాల్సిన షేప్‌ని మార్క్ చేసి ప్రాపర్‌గా కట్ చేసుకొని కేక్ అంతా క్రమ్ కోట్ చేసుకోవాలి. ఈ కేక్ ఔటర్ లేయర్‌కి వైట్ చాక్లెట్ గనాష్‌ని యూజ్ చేస్తున్నా. నేను బేకింగ్ నేర్చుకుంటున్న టైంలో వైట్ చాక్లెట్‌ని స్మూతెన్ చేయడం అస్సలొచ్చేది కాదు. చాలా టైం తీసుకునేదాన్ని. కానీ అలానే వదలకుండా ప్రాక్టీస్ చేయగా ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నా. గనాష్‌ని నేను పైపింగ్ బ్యాగ్స్‌లో వేసుకునే పైప్ చేసుకుంటా. ఎందుకంటే మెస్ అప్ అవ్వకుండా ఈవెన్‌గా వస్తదని. నార్మల్ రౌండ్ కేక్స్‌కైతే కింద నుంచి కానీ, పైనుంచి కానీ స్టార్ట్ చేసి పైప్ చేసుకుంటూ వెళ్తా. ఇలాంటి స్ట్రక్చర్డ్ కేక్స్‌కైతే ఫస్ట్ అవుట్‌లైన్ పైప్ చేసుకున్నాక మధ్యలో పైప్ చేసుకుంటా. గ్యాప్స్ లేకుండా మొత్తం క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్మూతెన్ చేసుకుంటా. కొన్నిసార్లు క్రీమ్ చాలా హార్డ్ అయిపోతది. స్మూతెన్ చేయడం కుదరదు. అప్పుడు ఏం చేయాలంటే స్క్రాపర్‌ని కానీ, స్పాచులాని కానీ హాట్ వాటర్‌లో డిప్ చేసి క్లాత్‌తో వాటర్‌ని తుడిచేసి స్మూతెన్ చేసుకుంటే ఆ వేడికి ఈజీగా స్మూతెన్ అవుతది. సో, మనం కేక్ అంతా స్మూతెన్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఫౌండెంట్‌ని రెడీ చేయాలి కేక్ టాప్‌లో వేయటానికి. వైట్ ఇంకా బ్లాక్‌ని యూజ్ చేస్తున్నా. మీరే చూస్తారు జైలోఫోన్ స్టిక్స్‌కి బేస్‌గా వైట్ అండ్ బ్లాక్ ఎంత లుక్ ఇస్తాయో. వైట్ అండ్ బ్లాక్ ఫౌండెంట్ రెడీ చేయడం అయిపోయాక జైలోఫోన్ కీస్ ఇంకా జైలోఫోన్ స్టిక్స్‌ని ఎలా చేశానో చూపిస్తా చూసేయండి. నాకు రీసెంట్‌గా ఒక ఆర్డర్ వచ్చింది. కస్టమైజ్డ్ 2 కేజీ చాక్లెట్ కేక్ విత్ వైట్ చాక్లెట్ ఫ్రాస్టింగ్. నాకొక రిఫరెన్స్ పిక్చర్ పంపించారు. ఆ పిక్‌లో కేక్ టెక్స్చర్ వచ్చి ఒక బ్రిక్ వాల్ టెక్స్చర్. సేమ్ అలాంటి టెక్స్చర్ కావాలన్నారు. యాక్చువల్‌గా ఆ టెక్స్చర్ వచ్చే స్టెన్సిల్ నేను ఇప్పటివరకు ఏ కేక్ పైన యూజ్ చేయలేదు. స్టెన్సిల్ అంటే ఏం లేదు. ఈ మధ్య మనకి మెహందీ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా! స్టిక్ చేసి కోన్ అప్లై చేసి రిమూవ్ చేస్తే డిజైన్ వస్తుంది. సేమ్ అలాంటిదే కేక్ పైన డిజైన్స్ వేయడానికి యూజ్ చేస్తారు. కాకపోతే స్టిక్కర్‌లా కాకుండా ప్లాస్టిక్ షీట్‌లా ఉంటది. నా దగ్గరున్న టూల్స్ అన్నీ చూసా. స్టెన్సిల్ నా దగ్గర లేదు. నేనింకా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే స్టెన్సిల్ తీసుకోవడానికి షాప్‌కి వెళ్తే, ఆ షాప్ వాడు ఈ టైప్ స్టెన్సిల్ మా దగ్గర స్టాక్ లేదన్నాడు. ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేశా దొరుకుతదేమో అని. ఉండటానికి ఉన్నాయి కానీ అవి టైంకి డెలివరీ అవ్వట్లేదు. ఇంకప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంటే, సరే ఒక 4 కిలోమీటర్స్‌లో ఒక షాప్ ఉంది. అక్కడ కూడా వెళ్లి చూద్దామని లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాను. అప్పటికే 8:30 అయింది. షాప్ క్లోజింగ్ టైమ్ 8:30 చూపిస్తుంది. ఇంకెలానో స్టార్ట్ అయ్యాం కదా! వెళ్లి చూస్తే పోయేదేముందని వెళ్ళా. అది దొరకకపోతే ఎలా చేయాలనే దానికి నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. కానీ ఒక చిన్న హోప్‌తో వెళ్ళా. వెళ్ళాక అక్కడ సెక్యూరిటీ గార్డ్ "షాప్ క్లోజ్డ్ మ్యామ్" అన్నాడు. ఒకసారి అడిగి చూస్తా అంటే లోపలికి పంపించాడు. తీరా లోపలికి వెళ్లి అడిగితే ఆ స్టెన్సిల్ లేదన్నారు. నేను కొంచెం సాడ్ ఫీల్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటుంటే, ఆ ఎంప్లాయ్ వెనక్కి పిలిచి స్టెన్సిల్ ఉన్న ర్యాక్ దగ్గరికి తీసుకువెళ్ళి అన్నీ ఒకసారి చెక్ చేశారు. ఫైనల్లీ ఆ స్టెన్సిల్ దొరికింది. సో, కస్టమర్ అడిగినట్టు కేక్ డెలివరీ ఇచ్చేసా. కస్టమర్ చాలా సాటిస్ఫై అయ్యారు. సో, మనం రెడీ చేసుకున్న కీస్‌ని ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. మొత్తం 8 కలర్స్ రెడీ చేసుకున్నా. ఒక్క కలర్‌ని ఇంకో కలర్ డామినేట్ చేయకుండా ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలి. సేమ్ xylophone కీస్‌కి ఏ కలర్స్ యూజ్ చేశామో, స్టిక్స్‌కి కూడా అవే కలర్స్ యూజ్ చేయాలి. బట్ ఇవి డిఫరెంట్ సైజెస్‌లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే xylophone టాప్‌లో చూస్తే విడ్త్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో, మెజర్‌మెంట్స్ తీసుకొని ఒక్కొక్క కలర్ ఒక్కో సైజ్‌లో కట్ చేసుకోవాలి. అండ్ స్టిక్స్‌కి రౌండ్ ఎడ్జెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఎడ్జెస్ వల్ల లుక్ ఇంకా బావుంటది. మెజర్‌మెంట్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి డీటెయిలింగ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ కేక్ అంతా నేను మెజర్‌మెంట్స్ బేస్ మీదే రెడీ చేశా. అందుకే చాలా రియలిస్టిక్‌గా వచ్చింది. xylophone స్టిక్స్‌ని కూడా కీస్ పెట్టుకున్న కలర్స్ ఆర్డర్‌లోనే అరేంజ్ చేసుకోవాలి. అండ్ స్టిక్స్ పైన వైట్ ఫౌండెంట్‌తో బటన్స్‌ని స్టిక్ చేశాం.
సో ఇది మన జైలోఫోన్ కేక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.